హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చిన్న చెప్తాను రా, చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త మత్తయి వార్త. మంచిది. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 19వ అధ్యాయం. రత్నమ్మ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. సరే, చివరిసారిగా మీరు ఉన్న వాక్యం అంశం ఏంటి? రాత్రి మీరు ఎవరు రాలా, మీరు ప్రార్థనలో మిస్ అవ్వకూడదు అనమాట. మిస్ అవ్వడానికి కారణం సరేలే, అదే నాకు తెలుసు. మిస్ అవ్వడానికి గల కారణాలు అంటే రోగాలు, వ్యాధులు, బలహీన పరిస్థితులు, కష్టాలు, శ్రమలు ఉన్నప్పుడు రాలేని పరిస్థితిలో ఉంటారు. కానీ తెలివైన వాళ్ళ లక్షణం, జ్ఞానవంతుల లక్షణం ఏంటంటే ఎప్పుడైతే మనకు రోగాలు ఎక్కువ వస్తాయో, కష్టాలు ఉంటాయో, శ్రమలు ఉంటాయో, బాధలు ఉంటాయో అప్పుడే దేవుని దగ్గరికి బాగా రావాలంట. యేసుప్రభు దగ్గరికి వచ్చినారు కదా చాలామంది. ఆయన ఈ భూలోకం మీద ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చినారు ఆయన దగ్గరికి? బాధల్లో ఉండేవాళ్ళు, రోగాల్లో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు, వ్యాధుల్లో ఉండేవారు, అప్పుల్లో ఉండేవాళ్ళు, సమస్యలు ఉండేవాళ్ళు. వీళ్ళే ఎక్కువగా పోయినారంట. ఎందుకు? వాళ్ళు ఎక్కువగా ఉండగడిపోయినారు కాబట్టి వాళ్ళు బాగా అయిపోయి వచ్చేసినారు. మనకి ఎప్పుడైతే రోగాలు వస్తాయో, కష్టాలు వస్తాయో, శ్రమలు వస్తాయో, సమస్యలు వస్తాయో, ఇబ్బందులు వస్తాయో, అవసరాలు వస్తాయో అప్పుడే మనం యేసుప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రార్థనలో, వాక్యంలో ఎక్కువ సమయాన్ని గడిపితే తొందరగా అయిపోతాయి. రాలేదనుకో అవి ముదిరి 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 పెద్దవి అయిపోతాయి. లాస్ట్ చేయాల్సింది ఎవరు? యేసుప్రభువే కదా. సపోజ్ ఒక రోగం వచ్చిందనుకో, ఆ రోగము యేసుప్రభు ఇది బాగవ్వాలని చెప్పకపోతే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు తిన్నా, ఎంత పెద్ద డాక్టర్ దగ్గర తిన్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది పోతుందా? యేసుప్రభు చెప్పాలి ఇది బాగవ్వాలని. యేసుప్రభు చెప్పాలంటే నువ్వు ఫస్టే వచ్చేసావు అనుకో, ఫస్టే చెప్పేస్తాడు. లాస్ట్ వస్తే లాస్ట్లో చెప్తాడు నువ్వు వచ్చినప్పుడు. రోగమనే కాకపోవచ్చు, ఏదైనా కుటుంబంలో సమస్య అయినా, ఏదైనా అవసరమైన బాధ అయినా. చాలామంది ఏంటంటే ఈరోజు అట్లుంది, ఏం పోతాంలే, చర్చికి ఏం పోతాము, ప్రార్థనకి ఏం పోతాం అనుకుంటారు. కానీ రావాల్సింది అప్పుడే ఎక్కువ, ఇంకా బాగా రావాలా, తొందరగా వెళ్ళిపోతుంది. బాధలు, కష్టాలు, వ్యాధులు వచ్చినప్పుడు మీరు ప్రార్థనలో, సహవాసంలో ఉంటే తొందరగా ఇవి తీరిపోతాయి. ముదిరిపోయిన తర్వాత వస్తే అప్పటికే మీకు డబ్బులు నష్టం అయిపోయింది, అన్ని పరిస్థితులు బలహీనం అయిపోయింటాయి, పరిస్థితి దారుణం అయిపోయింటుంది అనమాట. అట్లా కాకుండా మనకు మనం మామూలుగా ఉండే పరిస్థితుల్లో కంటే ఏదైనా వ్యాధి, రోగము, కష్టము, బాధ, అవసరం, ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లోనే మనం ప్రార్థనలోకి ఎక్కువ రావాలా, వాక్యంలోకి ఎక్కువ రావాలా, సహవాసంలో ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. సరే, చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే మన ఈ సేవా సంస్థ SJCM అంటే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు సేవకుల సంస్థ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి ద్వారా పుట్టింది, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సంస్థను నడిపించేది ఏంటి, ఈ సంస్థ యొక్క నియమాలు ఏంటి అనే అంశాన్ని గురించి దేవుడు మాట్లాడినాడు. పోయిన మీరు అందరూ ఉన్న కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే మన సంస్థ SJCM సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు సేవకుల సంస్థ యొక్క ఆరంభము, నడిపింపు విధానము, ఉద్దేశము ఏంటి అనేది ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోయింటే, వినకపోయింటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి వినండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వరకు చదువురా. ఇదిగో, ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞను ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను నమస్కరింపు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను ఆయననే అని చెప్పాను. అందుకు ఆ యువకుడు ఇవన్నీ అనుసరించుకుని ఉన్నాడు. ఇతను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు
పరిపూర్ణ వగులకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు. అప్పుడు పరలోకమందు నీవు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అయితే ఆ యువకుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఈ సందర్భం మీరు ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలో ఈ అంశం ప్రారంభమైన నుంచి వింటూనే ఉన్నారు. సందర్భం ఏంటంటే ఒక యవ్వనస్తుడు, బాగా ధనము కలిగిన డబ్బులున్న ఒక యవ్వనస్తుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, బోధకుడా నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా అని అడుగుతాడు. యేసు ప్రభు వారు వెంటనే ఏం చెప్తారు? నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలా అని అంటాడు. అయితే ప్రభు ఏంటి ఆ దేవుని ఆజ్ఞలు అంటే యేసు ప్రభు వారు చెప్తారు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించము, సన్మానింపము అని చెప్తాడు. చెప్పగానే ఈ యవనస్తుడు అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ పాటిస్తున్నాను, ఇంకా నాకు కొద్దివేముంది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అని అడుగుగానే యేసు ప్రభు అంటాడు, ఆ యవనస్తుని చూసి నీకు అన్నీ ఓకే కానీ ఒకటి లోటు ఉంది, అది చేస్తావా అంటాడు. చెప్పండి అయ్యా అంటాడు. చెప్పగానే నీ ఆస్తిని అమ్మి బీదలకు పనిచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఈ యవ్వనస్తుడు దగ్గర డబ్బులు ఆస్తులు ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఆస్తిని అమ్ముకోలేక ఆ మాట విని నేనేంది నా డబ్బులు పేదవాళ్ళకి, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు పేదవాళ్ళకి ఇచ్చేసి అదని చెప్పేసి ఆ మాట విని ఆ డబ్బులు ఇన్ని ఇచ్చేసుకోకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాడంట బాధపడతా. ఇది ఇక్కడ జరిగిన సందర్భం. ఈ సందర్భంలో నుంచి పోయినసారి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఈ ప్రపంచంలోనే మనం రకరకాల మంచి పనులు చేస్తూ ఉంటాం. మంచి పనులు అన్నీ చేస్తుంటారు కదా చాలామంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన మంచి పని ఏది, మంచి పనులకల్లా అత్యంత శ్రేష్టమైన మంచి పని ఏది అనేది చివరిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 19:22 చదువుమ్మా, లాస్ట్ లైన్. 19వ అధ్యాయం 22 వచ్చిన. అయితే ఆ యవ్వనుడు మిగిల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ యవ్వనస్తుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ఎప్పుడు చెప్పాడో అప్పుడు ఈ యవ్వనస్తుడు ఏం చేశాడంటే చాలా బాధపడిపోయి ఆ మాట వినగానే నేను ఆస్తిని అంతా అమ్ముకునేయాలని చెప్పి చాలా బాధపడుతూ వచ్చేసాడంట తిరిగి. సో ఈ వాక్యం నుంచి దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడంటే దేనిని వదులుకోవడంలో సంతోషిస్తున్నావు. ఏంటి? దేనిని వదులుకోవడంలో సంతోషిస్తున్నావు అనేది మనం అందరం తెలుసుకోవాలి. సో ఇక్కడ యేసు ప్రభువారు అతనికి చెప్పినప్పుడు నీ ఆస్తిని వదులుకొని నన్ను వచ్చి వెంబడించు అని చెప్పినప్పుడు ఆ యవ్వనుడు ఆస్తిని వదులుకోవడానికి సంతోషించలా. ఏంటి? ఆస్తిని వదులుకోవడానికి సంతోషించలా. దేన్ని వదులుకోవడానికి సంతోషించాడు? పరలోక రాజ్యాన్ని, నిత్యజీవం కోసమే కదా వచ్చింది. నిత్యజీవం కావాలంటే నువ్వు ఆ ఆస్తిని వదులుకొని రా, నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఈ యవ్వనుడు ఆస్తిని వదులుకోవడానికి సంతోషించలా. దేన్ని వదులుకోవడానికి సంతోషించాడు? పరలోక రాజ్యాన్ని అంటే స్వర్గాన్ని వదులుకోవడానికి సంతోషించాడు. రెండోది యేసుక్రీస్తు వారిని అనుసరించడాన్ని వదులుకోవడానికి సంతోషించాడు. అంతే కదా. నన్ను వెంబడించు అన్నప్పుడు ఆస్తిని వదిలేసి నన్ను వెంబడించు అన్నాడు. ఇతను ఏం చేసినాడు? దాన్ని వదులుకోవడానికి ఇష్టపడలా. పరలోక రాజ్యాన్ని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తును నమ్ముకోవడాన్ని ఇష్టపడలేదు. యేసుక్రీస్తును వదిలేయడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ జరిగింది ఇది. అయితే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మీరేం చదవాల్సిన పని లేదు, నేనే చెప్పేస్తాను మీకు తెలిసిన సందర్భాలన్నీ. కాబట్టి నేను చెప్తాను, మీరు వినండి ప్రశాంతంగా. అంటే బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కొన్ని వదులుకోవడానికి సంతోషించారంట. అయితే ఆ వదులుకోవడం వల్ల సంతోషించడం వల్ల వేటినైతే వదులుకున్నారో, వేటినైతే వదులుకోవడంలో వాళ్ళు సంతోషించారో, ఆనందించారో, ఇష్టపడ్డారో దానివల్ల వాళ్ళకి కలిగిన ఫలితాలు ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది నేర్చుకోవాలి. సో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము, లోతు. ఎవరు?
అబ్రహాము లోతు గురించి తెలుసు. అబ్రహాము దేవుని సేవకుడు లాంటి వాడు. లోతు తన తమ్ముని కొడుకు. అంటే అబ్రహాంకి లోతు ఏమవుతాడంటే చిన్న తమ్ముడు కొడుకు అవుతాడు. లోతు ఏమో అబ్రహాంకి పెద్దనాన్న అవుతాడు. అయితే ఈ లోతు అబ్రహాం గారితో కలిసి జీవిస్తున్నాడు. అబ్రహాము దేవుని సేవకుడు, సేవకులతో ఉన్నాడు లోతు. అయితే ఎప్పుడైతే సేవకులతో ఉన్నాడో, సేవకుల సహవాసంలో ఉన్నాడో, ఒకసారి ఏమైందంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో నీకు అధికారం ఇస్తాము, నీకు పోస్ట్ ఇస్తాము, నువ్వు మా దగ్గరికి వస్తే అని చెప్పగానే ఈ లోతు ఏం చేశాడంటే ఆ పోస్ట్ కోసము, ఆ అధికారం కోసము అబ్రహామును వదిలేసి సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోయినాడు. ఎప్పుడైతే ఆ పోస్ట్ కోసము, ఆ అధికారం కోసము అబ్రహాంతో అంటే మనకి ఈ అధికారం రాదు, ఈ పోస్ట్ రాదు, మనం ఏం చేయలేము, మన వల్ల ఏం కాదు, ఈయన కిందే బతకల్లా, ఈయన చెప్పినట్టు ఈయనల్లా, అదే వాళ్ళు చెప్పినట్టు అక్కడ వెళ్ళిపోతే మనకు అధికారం ఇస్తారంట, మనకేదో పోస్ట్ ఇస్తారంట, ఆ పోస్ట్లో మనమే ఉండొచ్చు. అక్కడ పోస్ట్ ఏంటంటే తీర్పు తీర్చే పోస్టు. ఏంటి? అందరికీ తీర్పు తీర్చే పోస్టు. ఎవడు మంచి, ఎవడు చెడ్డ, ఎవడు గొప్ప, ఎవడు న్యాయం, ఎవడు న్యాయం, తీర్పు తీర్చే పోస్టు. ఆడిపోతే మనకు పోస్ట్ ఇస్తారంట, మనం ఆడికి పోదాము, అబ్రహాంతో అంటే మనకి ఏ పోస్ట్ లేదు, ఏమి లేదని చెప్పేసి అబ్రహాం గారిని, దేవుని సేవకుని, ఆ సేవక సహవాసాన్ని వదులుకొని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయినాడు ఆ పోస్ట్ కోసం. ఏమైంది? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోవడనే ఆ పోస్ట్ కోసం, ఆ ఉద్యోగం కోసము పాపిష్టి లోకంలోకి వెళ్ళిపోయినాడు, పాపిష్టి ప్రజల మధ్యకి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే పాపిష్టి ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడో భయంకరమైన శాపం వచ్చి ఆ ప్రాంతంలో ప్రవేశించాడు. అక్కడ నివసించి వారి అలవాటాన్ని నేర్చుకొని తన భార్య ఏమో ఉపస్తంభం అయిపోయింది, అతడేమో తాగుబోతు అయిపోయినాడు, బిడ్డలేమో తండ్రి తన పాపం చేశారు. ఆ కుటుంబం అంతా భయంకరంగా నాశనం అయిపోయింది. అంటే దీని నుంచి నేనేం చెప్పాలనుకున్నాను అంటే, లోతు ముందు ఎవరితో ఉన్నాడు? అబ్రహాముతో ఉన్నాడు. పరిశుద్ధులతో సహవాసంలో, దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నాడు. దేవుని బిడ్డల సహవాసంలో ఉన్న ఈ లోతు లోకంలో ఏదో ఒక ఉద్యోగం చూపిస్తే, ఆ పోస్ట్ చూపిస్తే దేవుని బిడ్డలతో సహవాసాన్ని వదిలేసి ఆ పోస్ట్ నాకు నచ్చింది, ఆ పోస్ట్లోకి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి దాని మీద ఇష్టంతో దీన్ని వదిలేశాడంట. ఆ లోకంలోని ఆ పోస్టుతో, అధికారం మీద ఇష్టంతో ఈ పరిశుద్ధుల సహవాసాన్ని వదిలేసినాడు. ఎప్పుడైతే వదిలేసినాడో తాను, తన కుటుంబము భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని భయంకరమైన ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఉండే ఆ కొన్ని వాటి కోసము, ఈ లోకంలో ఉండే కొన్ని ఆకర్షణల కోసము పరిశుద్ధుల సహవాసాన్ని, దేవుని బిడ్డలతో ఉండాల్సిన సహవాసాన్ని, ప్రార్థనా సహవాసాన్ని, సంఘస్థుల సహవాసాన్ని, విశ్వాసుల సహవాసాన్ని వదులుకొని ఆ లోకంలో ఏదో చూపించిన దానికోసము వెళ్ళిపోతారు. దానివల్ల వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి కలిగే నష్టం ఏంటంటే వారితో పాటు వారి కుటుంబం కూడా, వారి పిల్లలు కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయింది ఎవరు? లోతు. కానీ శిక్ష అందరి మీదకి వచ్చిందా లేదా? పిల్లల మీదకు వచ్చింది. భార్య ఉపస్తంభం అయిపోయింది. ఇతరు త్రాగుబోతు అయిపోయాడు. భయంకరమైన పాపిష్టి పనులు చేయడానికి అది కారణం అయిపోయింది. అంటే ఇతను ఆ అధికారం కోసము దేవుని బిడ్డల సహవాసాన్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. దానికి ప్రతిఫలంగా ఇతనికి ఏం దొరికింది? భయంకరమైన శాపము, శిక్ష, కుటుంబమే నాశనం అయిపోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. అంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసము మనం పరిశుద్ధుల సహవాసాన్ని వదిలేస్తే, విడిచిపెడితే మనం భయంకరమైన పరిస్థితులను ప్రవేశించాల్సి వస్తుంది. ఆ లోకిష్టుల మధ్యలోకి వెళ్ళిపోతే, ఆ వాటి కోసం మనం వెళ్ళిపోతే మనము, మన కుటుంబము భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో లోతేమో అలాగ పరిశుద్ధుల సహవాసాన్ని వదులుకొని ఆ లోకంలో ఉన్న అధికారం కోసము, లోకంలో ఉన్న వాటి కోసం వెళ్ళిపోయినాడు. భయంకరమైన ఆ శాపాన్ని, శిక్షను, నాశనాన్ని తన కుటుంబం మీదకి తెచ్చుకున్నాడు. మొట్టమొదటిగా ఎవరు? లోతు. రెండోదిగా ఎవరంటే ఇస్కరియోతు యూదా. ఎవరు? ఇస్కరియోతు యూదా మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారితోనే నడిచినాడు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేయగా చూసినాడు, ఆశ్చర్యకార్యాలు చేయగా చూశాడు. యేసు ప్రభు వారితోనే జీవించాడు, యేసు ప్రభు వారితో పరిచయం చేశాడు.
యేసుప్రభు పంపించగా ఇతను కూడా పోయి యేసుప్రభు నామంలో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను బాగు చేశాడు, అన్నీ చేశాడు. కానీ చివరి కాలంలో ఏం చేసినాడు? డబ్బులకు ఆశపడి యేసుప్రభుని అమ్మేసుకున్నాడు. ఏంటి? డబ్బులకు ఆశపడి దేవుని సేవకుని అమ్మేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ డబ్బుల కోసము దేవుని సేవను వదులుకున్నాడో, ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎప్పుడైతే వదులుకున్నాడో ఏమైంది? ఏదైతే ఆ డబ్బులు సంపాదించుకున్నాడో, యేసుప్రభుని అమ్మేసి ఆ 30 వెండి నాణాలకి ఏదైతే సంపాదించుకున్నాడో, ఆ సంపాదించుకున్న వెండి నాణాలను ఇతను మళ్ళీ పోయి విసిరి పారేశాడంట. వాళ్ళకి విసిరి పారేశాడు. విసిరి పారేస్తే అయిపోయిందా? ఇతను పోయి ఉరి వేసుకొని చచ్చిపోతే ఆ కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి కుక్క చావు చనిపోయినాడు. ఇతడు ఆ డబ్బులు సంపాదించడం కోసం, ఆ డబ్బులు ఆస్తులు అంతస్తులు అవి సంపాదించడం కోసము దేని వదులుకున్నాడు? సేవని దేవుణ్ణి కూడా వదిలేసినాడు ఆ డబ్బుల కోసం. ఆ డబ్బుల కోసం ఎప్పుడైతే సేవను దేవుని కూడా వదిలేసినాడో పరిస్థితి ఏమైంది? అతను సంపాదించుకున్న డబ్బులు వ్యర్థమైపోయింది, పనికి రాకుండా పోయింది. రెండోదిగా తనంతకు తానే తన సొంత చేతితో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చాలామంది డబ్బులు సంపాదించుకోవడం కోసము, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కోసము దేవుని సేవను దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చాలామంది దేవునిలో ఉండడాన్ని, దేవుని సేవ చేయడాన్ని విడిచిపెట్టేసి డబ్బుల కోసం చాలామంది వెళ్ళిపోతారు. ఆ సంపాదించుకున్న డబ్బులు ఏమైపోతుంది? వ్యర్థంగా అయిపోతుంది. ఎలాగ వ్యర్థమైపోతుంది? డబ్బులు సంపాదించుకుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు, పెట్టేస్తారు, వ్యర్థంగా అయిపోతుంది. తాగడానికి జలసా చేయడానికి వెళ్ళిపోతుంది. ఆలీలు మాయమాట చెప్పేసి డబ్బులు ఉన్నప్పుడు చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు, ఎవరు పని పట్టించుకోరు. వ్యర్థమైపోయింది. తన సొంత చేతులతో తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు? డబ్బులు ఎక్కువైపోతే చెడులకు అన్నీ వచ్చేస్తాయి, డబ్బులు ఉన్నాయి కదా అని. తాగుబోతుతనం నేర్చుకుంటారు, పనికి మాలిన పనులన్నీ చేసేటన్నీ నేర్చుకుంటారు. డబ్బులు ఉండదు కాబట్టి, ఆ డబ్బులు ఉండాలి కాబట్టి విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి వస్తుంది. తమ సొంత చేతులతో తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటారు. అంటే ఎప్పుడైతే ఒకరు డబ్బులు సంపాదించడం కోసం, ఆస్తిపాస్తులు సంపాదించడం కోసం దేవుని సేవను విడిచిపెట్టేస్తారో, ఆ సంపాదించుకున్న డబ్బులు ఏదైతే వాళ్ళు దేవుని సేవను విడిచిపెట్టేసి దేన్నైతే సంపాదించుకుని వెళ్ళారో ఆ సంపాదించుకున్నది దేనికి పనికిరాదంట. దేనికి పనికిరాదు కదా పక్కన పెడితే, అదే తమ జీవితాలను నాశనం చేస్తుందంట. తమ జీవితాలు నాశనం అయిపోవడానికి కారణము అదే అవుతుంది. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఎట్లా బతికేది అంటే అట్ట కాదు. నువ్వు డబ్బులు సంపాదించుకోలేకపోతే నీ అవసరాలు తీరడానికి, నీ కుటుంబ అవసరాలు తీరడానికి నీకు కావాల్సిన డబ్బు అవసరం, డబ్బులు సంపాదించుకోవాలా. అయితే నువ్వు ఎలా సంపాదించుకోవాలా? దేవుని విడిచిపెట్టేసి, దేవుని వదిలేసి, దేవుని సేవను పక్కన పెట్టేసి వెళ్ళిపోయి నువ్వు డబ్బులు సంపాదించకూడదు, డబ్బుల కోసం పోకూడదు. నీకు డబ్బులు ముఖ్యమా, దేవుని సేవ ముఖ్యం అంటే దేవుని సేవ ముఖ్యం, దేవునిలో ఉండడం ముఖ్యం అనేలాగా నువ్వు ఉండాలా. నీ అవసరాల కోసం డబ్బులు సంపాదించుకోవాలా. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో డబ్బుతో అన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలు తీసుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించుకోవాలి. అంతేగాని డబ్బు కోసం దేవుని సేవని పక్కన పెట్టేసి వెళ్ళిపోయి నువ్వు పోతే ఏ డబ్బు కోసమైతే నువ్వు పోయావో, ఏ ధనం కోసమైతే నువ్వు పోయావో, దేనికోసమైతే నువ్వు పోయావో అది నిన్ను నాశనం చేస్తుంది. ఆ సంపాదించుకున్నది వ్యర్థమైపోయి దానివల్ల నీకు భయంకరమైన నాశనము, నీ జీవితమే చెడిపోయే పరిస్థితి దానివల్ల వస్తుంది. కాబట్టి సేవ కోసము డబ్బులు వదులుకోవడంలో సంతోషించాడు యూదా. చివరికి ప్రతిఫలంగా ఏమొచ్చింది? అది వ్యర్థమైపోయి తన జీవితం కూడా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. మూడోది తప్పిపోయిన కుమారుడు. ఎవరు? చిన్న కుమారుడు గురించి తెలుసు కదా. తండ్రి దగ్గర ఉన్నాడు బాగా. తండ్రి దగ్గర ఉన్నప్పుడు రాజులాగా, యువరాజులాగా బతుకుతున్నాడు. తండ్రి రాజు అయితే ఇతను యువరాజులాగా బ్రతుకుతున్నాడు. దేనికి లోటు లేదు, దేనికి కొదవ లేదు. ఇతని కింద అనేక మంది పని మనుషులు ఉన్నారు. చిటికేస్తే పని మనుషులు ఏం కావాలంటే అది తెచ్చిచ్చేవాళ్ళు. కానీ ఏం చేశాడు? లోకంలో జరుగుతున్న ఆ పార్టీలు, ఎంజాయ్మెంట్లు చూశాడు. ఎప్పుడైతే ఆ పార్టీలు, ఎంజాయ్మెంట్లు చూశాడో వెంటనే డాడీ దగ్గర వచ్చి, డాడీ నాకు డబ్బులు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, ఆస్తిని ఇచ్చేయని చెప్పేసి ఆ పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం లోకంలో చేస్తున్న వ్యక్తులు వాళ్ళ నేను కూడా ఎంజాయ్ చేయాలి వాళ్ళలాగని చెప్పేసి ఎప్పుడైతే తండ్రిని వదులుకొని ఆ పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం వెళ్ళిపోయాడో పరిస్థితి ఏమైంది? తీసుకొని పోయిందంతా
అయిపోయింది. అయిపోయిన తర్వాత తినేసిన వాళ్ళందరూ ఎవరన్నా అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి ఆదుకున్నాడా? ఒకడు ₹1 ఇలా కనీసం ఒకరోజు మా ఇంట్లో ఉండని చెప్పరా. చివరికి ఏమైంది? తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. తినడానికి తిండి లేకపోతే పందుల పొట్టు కన్నా పోదామని పందుల పొట్టు దగ్గర పోతే ఆడిపోయి కంపు కొట్టే పరిస్థితి. ఆ పందుల మధ్యలో పోయి పొల్లాడే పరిస్థితి. జీవితం కంపు కొట్టకపోయింది. అప్పుడు పోయి ఏడుస్తున్నాడు లబో దిబో అని, నా జీవితం ఎంత కంపు కొట్టకపోయింది, పందుల మధ్యకి వచ్చేదని తినడానికి కూడా తిండుకోలేదు అని చెప్పేసి అప్పుడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ చేయడానికి, ఈ లోకంలో పార్టీలు కావడానికి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో వెళ్ళి మనం కూడా జాలీగా సరదాగా తిరగడానికి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, తండ్రితో ఉండడాన్ని విడిచిపెట్టి, ఆ గొప్ప సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు ఈ లోకంలో గాన ఆ పార్టీలు చూసి ఆ ఎంజాయ్మెంట్లు చూసి నువ్వు కానీ వెళ్ళిపోతే పరిస్థితి ఎలా మారిపోతుందంటే కంపు కొట్టే స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎలాంటి స్థితిలోకి? నువ్వు ఏదైతే తీసుకుని మొత్తం తినేస్తారు వాళ్ళు, పందుకొక్కుల్లాగా తినేస్తారు. నీ దగ్గర ఉన్నప్పుడు మొత్తం అందరూ వచ్చి తినేస్తారు. ఏమి లేనప్పుడు ఎవడు పట్టించుకోడు. నిన్ను వదిలేసి పందుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. నీ జీవితం కంపు కొట్టిపోతుంది. అంటే భయంకరమైన పరిస్థితి. ఇతరులు చూస్తే అసహించుకునే పరిస్థితి. పందుల మధ్యలో పొల్లాడి బుర్రతో వచ్చినాడు చూసి బాగుండరా అని చెప్తారు ఎవరన్నా. కంపు పక్కబో అంటారు కదా. అంటే పరిస్థితి ఎలాగ మారుతుందంటే అంత భయంకరమైన, ఎవ్వరు నిన్ను ఇష్టపడరు, అందరూ నిన్ను అసహించుకుంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆ పార్టీలు పొందుకోవడంలో ఆనందిస్తే, ఎంజాయ్ ఇస్తే, ఈ లోకం విషయాల్లో ఆనందిస్తే, ఎంజాయ్ ఇస్తే పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తుంది. సో 3 వ్యక్తుల గురించి చెప్పా. లోతేమో అధికారం కోసం, పొజిషన్ కోసము దేవుని సేవకులతో సహవాసం ఉండడాన్ని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయి తాను తన కుటుంబ సభ్యులు భయంకరమైన శిక్షని, శాపాన్ని, నాశనాన్ని పొందుకోవడానికి కారణమయ్యాడు. ఇతడు ఆ లోకంలో ఉండే అధికారాన్ని సంపాదించుకోవడంలో ఆనందించాడు, దేవుని సేవకులను విడిచిపెట్టడంలో ఆనందించాడు. పరిస్థితి భయంకరంగా మారింది. ఇస్కరియోతు యూదా పైసలు, డబ్బులు సంపాదించుకోవడంలో ఆనందించాడు. దేవుని సేవను విడిచిపెట్టేసి డబ్బులు సంపాదించుకోవడంలో ఆనందించాడు. ఫలితంగా సంపాదించుకున్నంత వ్యర్థమైపోయింది. ఇతను కనీసం ₹1 కూడా అనుభవించకుండా మొత్తం వ్యర్థమైపోయింది. తన జీవితమే నాశనం చేసుకున్నాడు. 3వదిగా చిన్న కుమారుడు తండ్రితో ఉండకుండా ఈ పార్టీలను వాటిని చూసి వెళ్ళిపోయాడు. ప్రతిఫలంగా అతనికి ఏం దొరికింది? కంపు కొట్టే జీవితము అతనికి లభించింది. పొజిషన్ కోసం వెళ్ళిపోయినాడికేమో కుటుంబము, తన కుటుంబము శిక్ష, శాపాలతో నాశనంకి వచ్చింది. పైసల కోసం వెళ్ళిపోయినాడికేమో ఆ పైసలన్నీ వ్యర్థమైపోయి తన జీవితమే నాశనమయ్యే పరిస్థితులకి వచ్చేసింది. ఇంకోటి పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం వెళ్ళిపోయిన వాళ్ళ జీవితమేమో కంపు కొట్టే స్థితిలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ వదులుకోవడంలో సంతోషించారు. దేని వదులుకోవడంలో? సహవాసులతో, విశ్వాసులతో ఇలాగ ప్రార్థనలో ఉండడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. సహవాసులతో, పరిశుద్ధులతో ఉండడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇంకొకరేమో దేవుని సేవ చేయడాన్ని, దేవునితో ఉండడాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఇంకోరేమో తండ్రితో ఉండడాన్ని, ఆ యువరాజులాగా ఉండే ఆ స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాల్లో భయంకరమైన ప్రతిఫలాలు వాళ్ళకి వచ్చినాయి. వీళ్ళు ఒక కేటగిరీ. 2వ కేటగిరీ చెప్తా. వీటిని వదులుకొని అంటే సహవాసాన్ని, దేవుణ్ణి, ఆ దేవునిలో ఉండే గుణాన్ని వదులుకొని వెళ్ళిపోయినారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముందు విశ్వాసులతో, దేవుడిని నమ్ముకున్న బిడ్డలతో, సంఘస్థులతో, క్రైస్తవులతో సహవాసాన్ని ఇలా ప్రార్థనలో ఉండడాన్ని కాకుండా లోకంలో ఉండే ఆ పొజిషన్ల కోసమో, ఆ పోస్టుల కోసమో, అధికారాల కోసమో వెళ్ళిపోయి నాశనం తెచ్చుకున్న వాళ్ళు కొందరైతే సేవ చేయడాన్ని, దేవుని స్వార్థం ప్రకటించడాన్ని వదిలిపెట్టేసి డబ్బులు సంపాదించుకోవాలా, ఆస్తులు, అధికారాలు, పేరు, ధనం, ఘనత సంపాదించుకోవాలని వెళ్ళిపోయి ఆ నాశనంలో పడిపోయిన కొందరైతే దేవుని యువరాజులు అంటే క్రైస్తవులుగా ఉండడాన్ని విడిచిపెట్టి ఫ్రెండ్స్తో, వాళ్ళతో, వీళ్ళతో, తెలిసిన వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్ళిపోయి నాశనం తెచ్చుకునే వాళ్ళు కొందరు.
ఇది వీళ్ళు వదులుకొని ప్రతిఫలంగా ఇది వచ్చింది. ఇంకో ముగ్గురిని చెప్తా. వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా అబ్రహాం. ఎవరు? అబ్రహాంను దేవుడు పిలిచినాడు. అబ్రహాం కూడా వదిలేసినాడు. ఎవరిని వదిలేసినాడు? తల్లిదండ్రులని వదిలేసినాడు, ఊరిని వదిలేసినాడు, బంధువులను స్నేహితులను వదిలేసినాడు, ముఖ్యంగా విగ్రహారాధనను వదిలేసినాడు, ఆచార సాంప్రదాయాలను వదిలేసినాడు. దీన్ని తల్లిదండ్రులను, ఊరిని, బంధువులను, ముఖ్యంగా విగ్రహారాధనని, ఆచార సంప్రదాయాల్ని వదిలేసినాడు. ముందు విగ్రహారాధన చేసేవాడు, బొమ్మలు పెట్టుకొని పూజించేవాడు. ఆచారాలని, రావుకాలాలు, యమకాలాలు ఉంటాయి కదా, ఆ మూల రాసులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని ఆచారాలను, సంప్రదాయాన్ని వదిలేసుకున్నాడంట యేసుప్రభు పిలిచినప్పుడు. ఎప్పుడైతే వీటిని వదిలేసుకోవడంలో ఇష్టపడ్డాడో ఏమయ్యాడు? అసలు ఒక బిడ్డకు కూడా దిక్కులేని అబ్రహాము, ఒక బిడ్డన్నా ఉందే ఆమెకు సారమ్మకి? ఎప్పుడు ఆ ఆచారాల్లో, ఆ సంప్రదాయాలు ఉన్నప్పుడు ఒక బిడ్డన్న ఉందే? ఆ విగ్రహాల ముందు ఒక్కడ కూడా లేదు. 70 సంవత్సరాలు గుడ్రాలు, 100 సంవత్సరాలు గుడ్రాల పరిస్థితి. ఎప్పుడైతే వీటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడో ఏమయ్యాడంట? ఆకాశ నక్షత్రం వల్లే అతని సంతానం వచ్చిందంట. అబ్రహాం చూసి రాజులే గడగడ వణికిపోయారంట. ఈ రోజుకు అబ్రహాం అంటే అస్సలు ఒక గొప్ప నాయకుల, గొప్ప దైవజనులాగా పేరుంది. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఎవరి సంతానం అంటాము? అబ్రహాం సంతానం అంటారు. నిత్య జీవులకు వెళ్ళాలంటే, స్వర్గంలో ప్రవేశించాలి ఎవరైనా ఎవరి సంతానం అంటాము? అబ్రహాం సంతానమే అంటాము. అంటే ఎప్పుడైతే దేవుని కోసము ఆచార సాంప్రదాయాల్ని, ఆ విగ్రహాలను, ఆ విగ్రహారాధనని, ఆ తల్లిదండ్రులను, ఆ కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేశాడో ఏమయ్యాడు? ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించబడ్డాడు. ఒక గొప్ప బలమైన జన్మగా మార్చబడ్డాడు. అంటే దేవుని కోసం మనము ఆచార సాంప్రదాయాలని, విగ్రహారాధనల్ని విడిచిపెడితే, దేవుని కోసము తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కూడా మనం పక్కన పెడితే, మనం ఏమీ లేని స్థితిలో నుంచి ఒక బలమైన జనముగా దేవుడు మనల్ని మారుస్తాడు. తరతరాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. అందుకే మనం మందిరం కట్టేటప్పుడు కూడా ఈయనతో చాలామంది వచ్చి చెప్పినారంట, మీరు దక్షిణ వైపు పెడుతున్నారు, ఉత్తరం వైపు పెడుతున్నారు, 3 కిటికీలు పెట్టలేదు, అవి పెట్టలేదంటే నేను అన్నతో ఒక మాట చెప్పిన, వాళ్ళు వాళ్ళ గ్రంథాన్ని బట్టి, వాళ్ళకున్న ఆచార సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళ వాస్తులు, వాళ్ళ మూలలు, వాళ్ళన్నీ చెప్తారు. కానీ మనం ఎలా కట్టుకోవాలా? మన బైబిల్ ప్రకారం మనం కట్టుకోవాలా. వాళ్ళ ప్రకారం కాదు, మనం బైబిల్ ఎట్ట చెప్తుంది దాని ప్రకారం. మనకు ఏ ఆచార సంప్రదాయము ఉండకూడదు, అన్యుల ఆచార సంప్రదాయం అన్యులు కానీ ఏది ఉండకూడదు. మనకు దేవుడు ఎలాగ చెప్తే అలాగ మనం కట్టాలా. ఎన్ని పెట్టమంటే అన్నీ పెట్టాలా, ఎలా కట్టమంటే అలా కట్టాలా అని చెప్పినాను అనమాట. అంటే మనం దేవుని కోసము ఆచార సంప్రదాయాలని, బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా అవసరమైతే పక్కన పెట్టాలా. వాళ్ళు దేవుడికి వ్యతిరేకమైన పనులు చెప్తుంటే, ఈ లోక విషయాలు ఏమైనా చెప్తుంటే వాళ్ళని కూడా పక్కన పెట్టాలా. అంటే దేవుని కోసము నువ్వు ఆచార సంప్రదాయాన్ని, విగ్రహాలకు సంబంధించిన వాటిని, కుటుంబ సభ్యులను కూడా నువ్వు పక్కన పెడితే నిన్ను దేవుడు అందరికంటే గొప్ప స్థానంలో నిన్ను నిలబెడతాడు. అబ్రహాం. రెండోదిగా దానియేలు, యోసేపు గురించి తెలుసు కదా. యోసేపుకు పాపం చేసే అవకాశం వచ్చింది. పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుని కోసము ఆ పాపిష్టి కార్యం చేసేదాన్ని పక్కన పెట్టేశాడు అంట. యోసేపుకు ఒక స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దేవుని కోసము ఆ స్త్రీతో పాపం చేసేదాన్ని పక్కన పెట్టేసినాడు. ఎప్పుడైతే దాన్ని వదులుకున్నాడో, ఆ పాపిష్టి కార్యాన్ని చేయడానికి ఎప్పుడైతే వదులుకున్నాడో, చెరసాలలో ఒక ఖైదీలాగా, ఒక బానిసలాగా వచ్చిన యోసేపును దేవుడు ఆ దేశానికే రాజుని చేసినాడు. ఆ దేశానికి కదా, ప్రపంచాన్ని అంతటికీ అన్నం పెట్టే అన్నదాత అయినాడు. ఎవరు? యోసేపు. అంటే నేనేం చెప్పాలనుకుంటే, ఆ చెడు పనిని వదిలేయడానికి ఇష్టపడ్డాడు యోసేపు. ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ప్రపంచానికి రాజుగా యోసేపును దేవుడు నిలబెట్టినాడు. అంటే మనం ఎప్పుడైతే చెడు పనులు చేయడాన్ని వదిలేస్తామో, చెడు అలవాట్లని, పాపిష్టి పనులను ఎప్పుడైతే వదిలేస్తామో అందరికంటే గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అదేవిధంగా మూడోదిగా సేవకులు, విశ్వాసులు.
యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత సేవకులు విశ్వాసులు ఏం చేశారు? తమకున్న ఆస్తుల్ని, తమకున్న వాటి అన్నిటినీ దేవుని సేవకు ఇచ్చేశారంట. కొందరైతే తమ కుటుంబాలను కూడా, తమ చేస్తున్న పనులు కూడా వదులుకొని దేవుని సేవకు వచ్చేసారంట. అంటే వీళ్ళేంటి? మోషే గారిని చూసుకోండి. మోషే ఒక రాజభవనంలో పెరిగాడు ఐగుప్తు దేశంలో. అయితే దేవుడు పిలిచాడని చెప్పేసి ఆ రాజవైభవాలన్నీ వదిలేసినాడు సేవ కోసం. అపోస్తలు కూడా చూడండి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరినీ చూడండి. యేసు ప్రభు పిలిచినప్పుడు తమ వలల్ని, తమ పడవల్ని, తమ తల్లిదండ్రులను అంతటినీ విడిచిపెట్టేసినారు. ఆ విశ్వాసులు కూడా తమకున్న ఆస్తిపాస్తులను దేవుని సేవకై అమ్మేసి దేవుని సేవకు ఇచ్చేసినారు. అంటే వీళ్ళేంటి? దేవుని సేవ కోసము తమకున్న ఆస్తుల్ని, తమ కుటుంబాలని, తమ ఉద్యోగాల్ని, తమ పనులను అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడైతే దేవుని సేవ కోసం, సువార్త ప్రకటించడం కోసము తమ చేస్తున్న పనులను, తమ జీవితాలను, తమ కుటుంబ సభ్యుల్ని, తమ ఆస్తుల్ని, తమ డబ్బుల్ని ఎప్పుడైతే వదులుకోవడానికి ఇష్టపడ్డారో వీళ్ళు ఎలాగ మార్చబడ్డారంట? భూమినే తలకిందులుగా చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. అంటే దేవుని సేవ కోసము ఎవరైతే డబ్బులు కానీ, ఆస్తులు కానీ, తమ కుటుంబాలను కానీ, జీవితాన్ని కానీ ఎవరైతే వదులుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు ఇతరుల్ని, ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడతారంట. అంటే సేవ కోసం నువ్వు దేన్ని వదులుకున్నా సరే, ఎలాంటి దాన్ని వదులుకున్నా సరే, సేవ కోసం ప్రాణాలు కూడా వదులుకున్నారు సేవకు, మీకు అన్నీ తెలుసు. వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇతరుని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. చాలామందిలో ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రార్థన చేసినారో దాన్ని పొందుకున్నప్పుడు చాలా సంతోషము, ఆనందం వస్తుంది, అంతే కదా. దేన్నైతే మనము పొందుకుంటామో ఆ పొందుకున్నప్పుడు చాలా సంతోషం, ఆనందం వేస్తుంది. కానీ నాకు ఆనందం తెలిసిన పొందుకున్నప్పుడు నాకు కలిగే ఆనందం కంటే దేవుని కోసం వదులుకున్నప్పుడు నాకు ఎక్కువ ఆనందం వేస్తుంది. ఏదైనా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు ఇది ఇచ్చినావు, ఇది ప్రభా ఇది కావాలి, అవసరం అయితే నేను ప్రార్థన చేసాను అనుకో, దేవుడు అయినది ఇచ్చినాడు అనుకో, సంతోషం వేస్తుంది కదా. ఆ సంతోషం కంటే దేవుని కోసం నేను దేనైనా వదిలేసినాను అనుకో, అప్పుడు నాకు ఎక్కువ సంతోషం వేస్తుంది. అవునరా, నేను కూడా నా దేవుడి కోసం ఇది వదులుకున్నాను రా, నా దేవుడి కోసం నేను దీన్ని వదులుకున్నాను, నా సమయాన్ని వదులుకున్నాను, నా ఉద్యోగాన్ని వదులుకున్నాను, నా డబ్బును వదులుకున్నాను అని నేను ఎక్కువ సంతోషిస్తాను అనమాట. నేను కూడా ఆ వదులుకోవడంలో నాకు సంతోషం ఉంది కాబట్టి దేవుని సేవ కోసము ఆ లక్షలు విలువ చేసే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వదులుకుంటేసాను నేను. ఆ ప్రమోషన్లు కూడా, ఈ గవర్నమెంట్ జాబ్లో వచ్చిన ప్రమోషన్లు కూడా వదులుకోవడం నేను ఎంతో ఇష్టపడ్డాను అనమాట. సేవ కోసం నా డబ్బును వదులుకోవడానికి నేను ఎంతగానో ఇష్టపడతాను. ఎంత సేవ కోసం ఎంత డబ్బులైనా పోనీ ఎంతగానో ఖర్చు పెడతాను. మీకు విషయం చెప్తానా, దేవుడు మందిరం కట్టమని చెప్పినాడు కదా, కట్టమన్నప్పుడు మీకు అందరికీ నేను చెప్పినాను మందిరం మనం స్టార్ట్ చేయాలని. మందిరం స్టార్ట్ చేయమన్నప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. మందిరం స్టార్ట్ చేయమని దేవుడు చెప్పినప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. ఈరోజు వరకు వచ్చిన ఖర్చు, మనం ఈ మార్చి 11వ తేదీ మనం స్టార్ట్ చేసినాం, ఈరోజు వరకు వచ్చిన ఖర్చు, మందిరానికి అయిన ఖర్చు ఎంతంటే దాదాపు 58,000. మందిరానికి మాత్రమే అయిన ఖర్చు ఎంత? 58,000. ఇంకా మా ఇంటికి మందిరానికి రెండింటికి కలిపి అయిన ఖర్చు, నా లోన్ అమౌంట్ కట్టడానికి, పశువులకి వాటికి అయిన ఖర్చు, వాటన్నిటికి ఖర్చు ఎంతంటే దాదాపు 98,000 చిల్లర. ఎంత? 98,000 చిల్లర దాదాపు ఇప్పుడు వరకు. ఈ సంవత్సరంలో ఈ నెలలో నాకు మొత్తం అయిన ఖర్చు ఎంత? ఈ నెలలోనే మందిరము 11వ తేదీ నుంచి ఈ రోజు వరకు నాకు అయిన ఖర్చు అంటే 98,000 చిల్లర. ఎంత? 98,000 చిల్లర. నేను స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. ఈ రోజు వరకు 98,000 చిల్లర అయింది. ఈ 98,000 చిల్లరలో ₹1 కూడా ఇంతవరకు అప్పు చేయాల. హల్లెలూయా. ₹1 కూడా నేను ఇంతవరకు అప్పు చేయాల. వేరే వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకురాలా, వేరే వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకోవాలా. ఏమన్నా మా చెల్లు తవ్వితే లంకి బిందులు లేకుండా దొరకలా, నాకు లంకి బిందులు కూడా దొరకలా. కానీ ఈ రోజు వరకు 98,000 చిల్లర ఖర్చు అయితే ₹1 కూడా నేను అప్పు చేసి ఉండేది లేదు, వడ్డీకి తెచ్చిండేది లేదు. నాకు వచ్చిన శాలరీని, పాల డబ్బుల్ని, ఆ డబ్బుల్ని అంతటినీ మందిరానికే పెట్టేసినాం.
ఒక్క రూపాయి కూడా మా సొంత ఖర్చులు పెట్టలా. నాకు వచ్చిన శాలరీ మొత్తాన్ని మా అమ్మ కష్టపడి ఒక నెలంతా మేపిన ఆ కష్టానంతటిని ఆ డబ్బులంతా తీసుకొని వచ్చేసి మందిరం కోసం పెట్టేసినాం మేము. ఆ పెట్టేయడంలో ఆ డబ్బులంతా పెట్టాము. మేము ఎప్పుడు బాధపడిందే లేదు, ఎప్పుడు బాధపడింది లేదు. నాకున్న శాలరీ మొత్తం పెట్టేసినాను. ఎంతైతే 32,000 వస్తుందో 32,000 పెట్టేసినాను. మా ఆవుల ద్వారా వచ్చే దాదాపు నెలకు 20,000 22,000 వస్తుంది, 25,000 వస్తుంది. ఆ డబ్బులు కూడా మందిరానికి పెట్టేసినాం. అంటే మేము తెచ్చే డబ్బులు, నా శాలరీ డబ్బులు, ఇతరులకు కాணிక ఇచ్చే డబ్బులు కూడా ఆ మందిరానికి పెట్టేస్తాం. ఇతరుల కాணிకలు ఎట్ట ఇచ్చేది తెలిసిన విశ్వాసం పక్కన పెడితే, నిన్న మీ చిన్న పాస్టమ్ వచ్చింది. ఆ పాస్టమ్ వచ్చి వెళ్ళేటప్పుడు నా చేతిలో 3,000 పెట్టింది. 3,000 పెట్టి ఏం ఫోన్పే చేయాలంటే వద్దు, దీన్ని మందిరానికి వాడుకోనుంది. మందిరానికి నాకెందుకు, నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు, మాకేం మందిరానికి నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అసలు నీకు ఈ డబ్బులు ఎక్కడిది, ఇంత డబ్బులు ఎక్కడిది, ఎందుకు ఇస్తున్నావు అంటే, అది నా కాలేజ్ సర్టిఫికెట్లో కట్టడానికి, ఫీజు కట్టడానికి, సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి, ఫీజు కట్టుకోవడానికి నేను దాచుకున్నాను. ఆ దాచుకున్న డబ్బులు మందిరం కడతానని తెలిసింది కదా నాకు, మీరు చెప్పినారు కాబట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పింది. నేనేమో నన్ను సస్సేమిరా ఒప్పుకోవాలా. నీ కాలేజ్ డబ్బులు ఏంది, సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన డబ్బులు ఏంది, మందిరానికి ఇవ్వడం ఏంది, నువ్వు అసలు ఏమైనా ఇవ్వద్దు, రూపాయి కూడా ఇవ్వద్దు, అసలు నీ డబ్బులే అవసరం లేదు, నేను మందిరానికి కావాల్సిన దేవుడు ఎట్లా ఒకటి ఇస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంది, అది కూడా ఏదో మామూలు నీ దగ్గర ఉండే డబ్బులు అయితే ఏదైనా కొంచెం నువ్వు కాలేజీకి ఫీజు కట్టాల్సిన డబ్బుల్ని తెచ్చి నా చేతికి ఇచ్చి మందిరం కట్టమంటున్నా, అస్సలే వద్దని చెప్పేసి అరగంట చెప్పినా ఆహా సస్సేమిరా అమ్మాయి వినకుండా, లేదు నేను దేవుని మందిరానికి ఇవ్వాలని నిశ్చయించుకొని వచ్చినాను, నా కాలేజ్ ఫీజు కావాలంటే మళ్ళీ కావాలంటే నాకు దేవుడు ఎట్లాగనే ఇస్తాడు, నేను దేవునికి ఇవ్వాల్సిందే, మందిరానికి నేను ఇవ్వకపోతే, డబ్బులు ఇవ్వకపోతే నాకు ఆశీర్వాదం రాదు, అయినా నువ్వు సేవకుడివి, మందిరానికి నేను డబ్బులు ఇచ్చడం నువ్వు తీసుకోకుండా ఉండకూడదు, నువ్వు తీసుకోకపోతే నాకు ఆశీర్వాదం రాదు, ఈ డబ్బులు తీసుకొని నువ్వు మందిరాన్ని కట్టించు, నీకేమైనా కావాలని కొనుక్కో అని ఇస్తాందనమాట. నేను సస్సేమరన్న అరగంట అసలు నాకు వద్దు, నీ డబ్బులే వద్దు, నువ్వు మందిరానికి ఇవ్వనే వద్దు, డబ్బులు నీ డబ్బులు నువ్వు పెట్టుకొని నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటే ఆ అమ్మాయి అసలే ఏమి వెళ్ళా, నాకు మందిరం కట్టాల్సిన మందిరాన్ని నేను డబ్బులు ఇవ్వాలనుకున్నా, నువ్వు ఇచ్చేస్తాను అంతే, నువ్వు తీసుకో, నేను కావాలంటే మళ్ళీ సర్టిఫికెట్లు తెచ్చుకుంటా, లేదంటే ఇంకో ఎప్పుడైనా తెచ్చుకుంటా, లేకపోతే నాకు అవసరమే లేదు ఆ సర్టిఫికెట్లు, కానీ ఈ డబ్బులు నువ్వు ఖచ్చితంగా మందిరానికి వాడని చెప్పేసి ఆ అమ్మాయి నేను అరగంట అడుగుకున్నామ్మా, వద్దమ్మా నీ డబ్బులు నువ్వు పెట్టుకోమ్మా, నీ దానికి వాడుకోమ్మా, నువ్వు సర్టిఫికెట్ తీసుకోమంటే సస్సే మెరా వినలా అమ్మాయి వినకుండా, లేదు మందిరానికి కట్టు అని చెప్పేసి 3,000 చేతిలో పెట్టి నేను వద్దు అని బతిమాలుకున్నా కూడా, లేదు నువ్వు తీసుకుంటేనే సేవడుగా నువ్వు తీసుకొని నన్ను ఆశీర్వదిస్తేనే నాకు ఆశీర్వాదం ఉంటుంది, మందిరానికి నేను ఖర్చు పెడితేనే నాకు కూడా తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, నాకు కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు మందిరానికి ఉంచినందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి బతిమాలి నేను వద్దంటున్నా ఎంత చెప్పినా వినకుండా చేతిలో పెట్టి నా దగ్గర ప్రార్థన చేయించుకొని పోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ ఈ డబ్బులు వదులుకోవడం కానీ, ఆస్తులు వదులుకోవడం కానీ, ఆ అమ్మాయి తన కాలేజీకి కట్టాల్సిన డబ్బులు, ఆ ఫీజు సర్టిఫికెట్ కోసం కట్టాల్సిన ఫీజులు, ఆ సర్టిఫికెట్ రాకపోతే ఈ మధ్య జీవితం అంతా ఇంక వేస్టే, చదివిందంతా అంతే కదా. ఆ సర్టిఫికెట్లు ఇంత చదివేది దేనికోసం, ఆ సర్టిఫికెట్ల కోసమే. ఆ సర్టిఫికెట్లకు కావాల్సిన డబ్బులు కూడా ఈ అమ్మాయి ఇచ్చేసిన, ఆ సర్టిఫికెట్లో వద్దనుకునేసింది ఆ అమ్మాయి. నాకు ఈ చదువు అంతా, ఆ సర్టిఫికెట్లు అంతా లేకపోయినా పర్లేదు, నాకు దేవుని మందిరం కట్టాలా, దేవుని సేవ చేయడం నాకు ఇష్టము, దేవుని మందిరం కట్టబడడం నాకు ఇంపార్టెంట్ అని ఆ సర్టిఫికెట్లు కూడా వదులుకుంటేసింది అనమాట అమ్మాయి. ఆ డబ్బులు కూడా నాకు ఆ సర్టిఫికెట్ లేకపోయినా పర్లేదని దేవుని మందిరం కోసం వదిలేసుకున్నది. మేము కూడా మాకున్న శాలరీ కానీ, డబ్బులు కానీ, మేము ఆ శాలరీతో ఆ డబ్బులతో దాదాపు 55,000 కదా, నాది ఒక 32,000, అదొక 25,000 అనుకో, దాదాపు 60,000 కదా. 60,000తో మేము ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఒక నెల, చర్చ చేయకూడదా, విపచ్చంగా చేయొచ్చు కదా. కానీ ఆ నెలలో మేము అందరిలాగా వారం 2-3 సార్లు చికెన్లు మటన్లు తెచ్చుకొని ఏం తినలా. కొత్త బట్టలు నెలకు, ఇప్పుడు ఉగాది పండుగ చేసుకుని అందరూ కొత్త బట్టలు, అట్లా బట్టలు మేమే రకరకాల బట్టలు డబ్బులు ఉన్నాయి కానీ ఏం కొనుక్కోవాలా. మేము సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ఎప్పుడు వేస్ట్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాం. ఏదంటే సేవకే ఖర్చు పెట్టేస్తాం అనమాట. ఏదన్నా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే, మేము సంపాదించే డబ్బుల్లో ఖచ్చితంగా, నా డబ్బుల్లో ఖచ్చితంగా సగభాగమైన నేను ప్రతి నెల సేవకు ఖర్చు పెట్టేస్తాను. సంపాదించిన దానిలో కానుకలు వేయడమో, లేదంటే చర్చిలు ఏమైనా పెట్టించడమో, విశ్వాసాలకు ఏమైనా తెచ్చడమో, రకరకాలు ఉంటాయి కదా, అన్నిట్లో సేవకే ఖర్చు పెట్టేస్తాను. అంటే దేవుని సేవ కోసము ఈ డబ్బుల్ని, ఆస్తుల్ని, మా టైంని, మా సమయాన్ని అంతటినీ మేము వదులుకోవడానికి ఎంతో ఇష్టపడతాం.
నీకు చాలాసార్లు చెప్పిన ఈ టైంలో మేము మా కుటుంబ సభ్యులతో మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళతో కుటుంబ సభ్యులతో గడపచ్చు. కానీ ఆ సమయాన్ని అంతా వదులుకొని మీ దగ్గరకు వస్తాం, మీకు ప్రార్థనలు చేస్తాం, మిమ్మల్ని దేవుని మార్గంలో నడిపిస్తాం. ఆ సేవ కోసం ఉద్యోగాలను పక్కన పెడతాం, మాకున్న టైంని పక్కన పెడతాం, మా ఆరోగ్యాలను కూడా లెక్క చేయం, మా తిండి నిద్రను కూడా మేము పట్టించుకోము. అంటే వాటన్నిటిని వదులుకుంటాం అన్నమాట సేవ కోసం. ఎప్పుడైతే అట్లా వదులుకుంటామో దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చెప్పినా కదా 98,000 ఖర్చు అయితే ₹1 కూడా ఇంతవరకు నేను వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొచ్చిందే లేదు. 98,000 చిల్లరలో అంతా దేవుడు కట్టించాడు. ఇంకో చెప్పేది ఏం తెలిసిన, ఇంకా 2-3 రోజుల్లో ఈ అన్నాలు కట్టేస్తారు, గోడలు కట్టేస్తే మళ్ళీ ఏమేయాలా, రేకులు వేయాలా. రేకులు ఎస్టిమేషన్ వాళ్ళు వేసినారు. ఎంత వేసినారన్నా, ఎంత అవుతుందని చెప్పినారు రేకులు ఎస్టిమేషన్ చెప్పండి. దాదాపు 70,000 చిల్లర. ఎంత అవుతుందంట, 70,000 చిల్లర అవుతుంది రేకులు ఎస్టిమేషన్ వేయడానికి. ఇంకా రేకులు జస్ట్ వేయడానికి, మళ్ళీ రేకులు వేసిన తర్వాత మళ్ళీ పని ఉంది. జస్ట్ ఆ రేకులు వేయడానికి ఎస్టిమేషన్ 70,000. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏమనుందా, ₹1 కూడా లేదు. ఇప్పుడు కూడా ₹1 కూడా లేదు. ఇప్పుడు కూడా ₹1 కూడా లేదు. నేనేం చేస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అదో ఆ చిన్న పాశ్రమం లాగా ఎవరెవరు సేవ కోసము ఇచ్చేస్తాను, దేవుడు ప్రేరేపిస్తాడు. మేము ఇంత ఇస్తామని చెప్పేసి ప్రేరేపిస్తారు. ఇప్పుడు 70,000 వాళ్ళు అడిగినారు మేస్త్రి, ఆ ప్రకారం చెప్పారు, నువ్వు సావు మాకు 70,000 తెచ్చిస్తే మేము రేకులు ఇస్తామని చెప్పేస్తారు. ఎవరైనా అంతే, మా ఇంటి వాళ్ళు కూడా అంతే, ఈ మేస్త్రీలు కూడా అంతే. ఏం చెప్తారు, మాకు సిమెంట్ 10 మూటలు కావాలా, ఇసుక 1 లోడు కావాలా, ఇటుక 3 లోడ్లు కావాలా, 3 లోడ్లు 4 లోడ్లు దింపించి అంటారు వీళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉందా అదంతా చూడరు. మాకు ఇంత కావాలి ఇంత కావాలా అని చెప్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చెప్తారనమాట. ఎందుకో దేవుడు మనం మందిరం కట్టించాలని చెప్పినాం, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు ఎంత అవుతారో చెప్తారు. మనం ఏం చేస్తాము, బ్యాంకు పోయి కన్నాలు వేసుకొని వస్తాం. ఏం చేయం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రభా పరిస్థితి ఇలాగుందయ్యా కట్టించు ప్రభా అంటే దేవుడే ఏదో ఒక అవకాశం ఎవరో మనం ప్రేరేపిస్తాడు. ఇప్పుడు కూడా 70,000 అవసరం, మన దగ్గర చేతిలో ₹1 కూడా లేదు. సహకరించి మనకేమైనా పెద్ద పైనుంచి ఎవరైనా పంపిస్తారంటే ఎవరు పంపించరు. మనమే కట్టుకోవాలి, మనమే వాటిలో చూసుకోవాలి. అందుకే మేము కూడా కూలీలు ఎక్కువ కాకూడదని చెప్పేసి మేము మా ఇంటికి మేమే, నాకు ఆఫీస్ 10 గంటలకైనా సరే 10 గంటల వరకు ఇంకా పని చేసి ఇంకొక గంట ఎక్స్ట్రా చేసి పోతా ఉంటాను అనమాట. మళ్ళీ సాయంత్రం వస్తే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమైనా పనులు అవసరం ఏమైనా సమకూరుస్తాను అనమాట. అంటే కూలీలు కూడా తగ్గితే మనకు తగ్గినంత ఉంటుందని చెప్పేసి దాని చేత అట్లా జరిగిస్తామన్నమాట. కాబట్టి ఇంకా 70,000 అవసరం, అయినా సరే మనం ప్రార్థన చేస్తాం, ఎవరో దేవుడు ప్రేరేపిస్తాడు. అంటే నేను అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ అబ్రహాం ఏమో దేవుని కోసము ఆ విగ్రహారాధనని, ఆచార సాంప్రదాయాల్ని, తల్లిదండ్రులని, బంధువుల్ని, స్నేహితులను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే సంతోషించాడో అనేక జన్మల తండ్రిగా అత్యధికంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. యోసేపు పాపిష్టి పనులు చేయడాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ప్రపంచానికి రాజుగా దేవుడు అతన్ని చేశాడు. ఎప్పుడైతే సేవకులు, విశ్వాసులు సేవ కోసము, సేవ ముందుకు వెళ్ళడానికి, పరిచర్య జరగడానికి, మందిరాలు కట్టడానికి తమ జీవితాలని, తమ ఉద్యోగాల్ని, తమ వ్యాపారాలని, తమ డబ్బుల్ని, తమ ఆస్తిని వదులుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డారో ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చబడ్డారు. ప్రపంచంలో ఉండే వ్యక్తులు, బయట ఉండే వ్యక్తులు ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయలేరేమో, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని కోసం వదులుకునే బిడ్డలు ప్రపంచాన్ని తలకిందులు చేయగలరు. ఎగ్జాంపుల్ చెప్పినా ఈరోజు జరిగిన ఎగ్జాంపులే. అన్న కూడా చేసినాడు అనమాట. అన్నకు తెలియదు నేను ప్రపంచాన్ని తలకిందులు చేసినాడు అనే విషయం తెలియదు. ఇప్పుడు చెప్తే అన్న కూడా అర్థమవుతుందంట. ఆ ప్రపంచాన్ని తలకిందులు చేసిన విషయం ఏంటంటే, గోడలు కట్టినాం, గోడలకి ప్రతిరోజు నీళ్ళు పోయాల కదా, నీళ్ళు పోయాల్సిందే కదా. నిన్న వాళ్ళు అడిగినారు, మనకి మోటార్ లేదు, పైన మోటార్ ఇచ్చిన వాళ్ళు అడిగినారు, మాకు ఈరోజు మోటార్ కావాలని చెప్పినారు. మొన్న నైట్ నీళ్ళు పట్టినాం గోడలకి. నిన్న నీళ్ళు పట్టల, పొద్దున ఎందుకు, మోటార్ లేదు. కిందేమో మోటార్ ఉంది సంపులో, పైన పట్టేదానికి మోటార్ లేదు, వాళ్ళు ఎత్తుకు వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఆ చిన్న పాస్టమ్మ నీళ్ళు చల్లినాం గోడలకి, కానీ సరిపోలే అవి నీళ్ళు, మొత్తం ఎండిపోయినట్టు తెల్లగానే కనిపిస్తుంది. సరే అది మోటార్ అయిపోయింది, మడి దగ్గర పోయినా నీళ్ళు కట్టాలి. మా అమ్మ ఫోన్ చేసింది, బాబు ఇట్లా మడికి నీళ్ళు అయిపోయినట్ట కట్టుకో అని చెప్పింది. ఆడిపోతే ఆ మడికి వేరే వాళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు.
వేరే వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటే మనం ఎట్లా తెంపేసేది, అయ్యో వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటే ఎట్లా తెంపేస్తే అని అనుకున్నా. ఆ నీళ్ళు కూడా దింతే ఇంత లావు వస్తుండే. వాళ్ళు మడి వాడుతుందో లేదో నాకు తెలియదు. వాళ్ళ మడికే నీళ్ళు సరిపోలే. ఆ మడి ఆడుంటే మా మడి ఆడో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఒకవేళ పెట్టినా కూడా ఆ నీళ్ళు వీడికి వస్తాయో లేదో కూడా తెలియనంత డౌట్. మడి చూస్తే మొత్తం ఎండిపోయింది, ఏమీ లేదు, మొత్తం తెల్లగా కనిపిస్తుంది. అది కూడా ఎండిపోయింది. ఈడేమో గోళ్ళు ఎండిపోయినాయి, ఆడేమో మడి ఎండిపోయింది. మళ్ళీ మేమిద్దరు వచ్చి నేను వచ్చి చిన్న ప్రార్థన, ప్రభువా గోడలేమో ఎండిపోతాండే ప్రభువా, నీళ్ళు ఎట్ట పోసేది ప్రభువా, నీళ్ళే దొరకట్లా. ఇప్పుడు ఎన్ని బకెట్లతో మేము నీళ్ళు పోసేది, ఎన్ని పోసినా అది ఎట్లా ఉంది ప్రభా. మోటార్ నుండి కొట్టే వాళ్ళని మోటార్ మీద ఎత్తుకు వెళ్ళిపోయినారు. కనికరించి వాళ్ళు మళ్ళీ మోటార్ ఇచ్చేలాగా ప్రభు చూపించే ప్రభా. ఆ మడి కూడా ఏదో ఒకటి చేయ ప్రభు, ఎండిపోతుంది. ఆ నీళ్ళు కొంచెం పెరిగి ఆ నీళ్ళు వచ్చి మళ్ళీ కన్నా పడేలాగా ఏదో ఆ మడిన తడిస్తే ఆ మడిన కొంచెం బతుకుతుందేమో ప్రభా, కొంచెం కనికరించి ప్రభా. ఆ మోటార్ ఇచ్చేలాగా ఆ మడికి కొన్ని నీళ్ళు వచ్చేలాగా చూడు ప్రభా అని పొద్దునే ప్రార్థన చేసిన. సాయంత్రం ఏమైంది, ఈరోజు నిన్న రాత్రి దుమ్ముదుముగా వర్షం పడిపోయింది. రాత్రి అంతా దుమ్ముదుముగా వర్షం పడిపోయింది. పొద్దునే ప్రార్థన, ఇది ప్రభా నా పరిస్థితి, నీళ్ళు దానికి లేదు దీనికి లేదు, ఏం చేసేది ప్రభా అంటే రాత్రికి రాత్రి దుమ్ము వర్షం పడిపోయింది. అన్న తలకిందులు చేసినామా లేదా? ఎండాకాలం ఇది సమ్మరు, ఎండలు చచ్చిపోతాను, ఉడికిపోతాను మనము. బయట అసలు బయటకు రాలేని పరిస్థితి మంది. అలాంటిదే ప్రార్థన చేసే దేవుడు పరిస్థితిని తలకిందులు మార్చేసినాడు అనమాట. ఇంత ఎండాకాలంలో కూడా అందరూ ఏంద్ర ఈ భవనం ఎట్లా పడిందా ఇంకా ఇంట్లో 2 రోజులు పడితే చాలు అనుకునేలాగా దేవుడు కుమ్మరించాడు అనమాట. అదొకటే తలకిందులు చేసింది. నేను ఆయన ఏం తలకిందులు చేసినాడు చెప్తా. ఆయన కూడా వర్షం స్టార్ట్ అయింది, పీలోరులో ఉండరు, పాపను తీసుకొని పీలోరులో దిగినారు. ఆయన ఏం చేసినాడు, ప్రభు మేము ఇంటికి పోయే లోపల వర్షం పడిపోతుందేమో, మేము తడిచిపోతామేమో, బిడ్డ బట్టలన్నీ తెచ్చుకునేది ప్రభు, బ్యాగ్ అంతా. ఇప్పుడు కానీ నువ్వు వర్షం పంపించినావు అనుకో, ఈ బట్టలన్నీ తడిచిపోతాయి, మా పరిస్థితి ఏంది ప్రభు, ఇంటికి పోయేంతవరకు వర్షం ప్రభు అన్నాడంట. ఇంటికి వచ్చాక వర్షం వల్ల చొక్క వర్షమేమో మేఘాలన్నీ వచ్చినాయి, చిన్న తుంపర పడతానంది, ఊరులేమో బాగా మెరిసిపోతాండే డొమ్ 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 అని. వీళ్ళు అప్పుడే బిత్తరపోయినారు, ఈరోజు తడిచిపోతాము, ఈరోజు పీలోర్లో ఉండిపోతామేమో, వర్షం ఫుల్గా వచ్చేసేలాగా కూడా ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఇంటికి పోయేంతవరకు కనికరం చూపించు ప్రభా. చిన్నగా వచ్చినాడు, బండి పెట్టినాడు అంటే ఇంట్లోకి వచ్చినాడు, దమదమ వర్షం పడిపోయింది. ఇంట్లోకి వచ్చినాడంటే దుమ్ముగా వర్షం పడిపోయింది. అర్థమైందా? అంటే ఆయన ఏమేమి ప్రార్థన చేసినాడు, ప్రభా వర్షం వస్తుంది ప్రభా, ఇంట్లోకి పోయేంతవరకు కొంచెం కాపాడయ్యా అన్నాడు. దేవుడు ఏం చేసినాడు, వర్షాన్ని కూడా తలకిందులు చేసినాడు, ఆపేసినాడు అనమాట. వాళ్ళ ఇంట్లోకి వచ్చింది నా ప్రార్థన మళ్ళీ దేవుడు జ్ఞాపం చేసుకుని, వాడు ప్రార్థన చేసినారా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయినావు అని చెప్పేసి మళ్ళీ కుమ్మరించినాడు. అంటే మనము దేవుని కోసం వదులుకుంటే, దేవుని కోసం నేను చెప్పినా కదా 3, ప్రార్థన, బలము, ఆర్థికం, ఆ 3 కన్నా మనం వదులుకుంటే, దేవుని కోసం మనం ప్రార్థిస్తే, దేవుని సేవ కోసం, పరిచర్య కోసం, మంది కోసం ప్రార్థించే వాళ్ళుగా ఉంటే, మన బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టే వాళ్ళుగా ఉంటే, మన డబ్బులను దేవుని కోసం ఖర్చు పెట్టే వాళ్ళగా ఉంటే, మనం దేవుడు పరిస్థితిని తలకిందులుగా చేసేవాళ్ళగా దేవుడు మనల్ని మారుస్తాడు. మనం చెప్తే ఆకాశాలు కూడా తలకిందులు అయిపోతాయి, భూమి కూడా తలకిందులు అయిపోతాయి, మనుషులు కూడా తలకిందులు అయిపోతారు. ప్రార్థన చేస్తే మనుషులు తలకిందులు అవుతారంటే ఆమె ఎగ్జాంపుల్, మీరందరూ ఎగ్జాంపులే. ఒకప్పుడు మీ బతుకు త్రాగుబోతు బతుకు, ఒక వ్యాధుల్లో వ్యసనాల్లో ఉన్నారు. ఇప్పుడు మీ బతుకులు తలకిందులు ఎట్లయిపోయినాయి, అట్లా మారుస్తాడు దేవుడు. మనుషులనైనా తలకిందులుగా చేయించగలడు మన ద్వారా. అర్థమైందా? కాబట్టి వేటిని వదులుకోవడంలో సంతోషం ఆలోచించుకోవాలి. ఈ యవనస్తుడు ఆస్తిని వదులుకోవడంలో సంతోషించాల. ఆస్తి కోసము దేవుణ్ణి, పరలోకాన్ని, స్వర్గాన్ని కూడా వదులుకోవడానికి సంతోషించాడంట. ఏమైంది? 1 స్వర్గం పోయింది, 2 సేవ పోయింది. దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయినాడు. దేవుణ్ణి నమ్ముకొని, యేసుక్రీస్తుని నమ్ముకొని ఆ సేవలోకి వచ్చింటే అతను కూడా ప్రపంచాన్ని తలకిందులుగా చేసే గొప్ప సేవకుడుగా మార్చబడి ఉంటాడు. మార్చబడి లేదా? వదులుకోవడానికి ఇష్టపడినాడు దేన్ని? దేవుణ్ణి, స్వర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడినాడు. ఆ డబ్బుల కోసమో ఆస్తి కోసమో ఏమైనాడు? పోయి నరకంలో పడ్డాడు. పోయి సో మనం దేన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నాం ఆలోచించుకోవాలి. లోతులాగా ఇలా ప్రార్థనలో ఉండడాన్ని, సహవాసంలో ఉండడాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? చిన్న కుమారులాగా పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ల కోసము
క్రైస్తవులుగా ఉండడానికి వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆ ఇస్కరియోతు యూదాలాగా డబ్బు కోసము, ధనాన్ని సంపాదించడం కోసము సేవని సేవకురాలుగా సేవ చేసేవాళ్ళుగా ఉండడాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే దేవుని కోసము విగ్రహారాధనని, ఆచార సాంప్రదాయాలని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని కోసము పాపిష్టి పనులు, చెడు పనులు చేయడాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని కోసము మన ఉద్యోగాలని, వ్యాపారాలను, చేసే పనుల్ని, మన డబ్బును కూడా వదులుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. మనం దేన్ని వదులుకోవడానికి మనం ఇష్టపడుతామో దాన్ని బట్టే మనకు ప్రతిఫలం వస్తుంది. ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసము నువ్వు దేవుని వదులుకుంటే భయంకరమైనవే నీకు ప్రతిఫలంగా వస్తాయి. అలా కాకుండా దేవుని కోసము ఈ లోకంలో ఉన్న వాటిని వదులుకోవడానికి నువ్వు ఇష్టపడితే గొప్ప బహుమానాలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప స్థాయి అధికారము మీ జీవితంలోనికి వస్తుంది. మరి మీరు దేవుని కోసం వదులుకుంటున్నారు? ఈ లోకం కోసము, ఈ లోకంలో ఉన్న వాటి కోసము ప్రార్థనల్ని, ఆదివార సంఘ ఆరాధనల్ని, సహవాసాన్ని వదులుకుంటున్నారా? లేకపోతే ప్రార్థనల కోసం, ఆదివార సంఘాల కోసం, సహవాసాల కోసము ఈ లోకాన్ని, ఈ డబ్బుల్ని, ఈ పనులన్నింటినీ పక్కన పెడుతున్నారా? మనం పరీక్షించుకుంటే దాని ప్రకారం మన జీవితాలు సరి చేయబడి దాని ప్రకారం మనకు ప్రతిఫలం దొరుకుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు తీసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేనిని వదులుకోవడంలో సంతోషిస్తున్నాం అనే అంశం గురించి మీరు మాట్లాడుతూ లోతునైనా, ఈ లోకంలో ఉండే పొజిషన్ కోసమైనా, అధికారం కోసమైనా, పరిశుద్ధుల సహవాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడి ప్రభా వెళ్ళిపోయాడు తండ్రి. ప్రతిఫలంగా తాను తన కుటుంబం నాయన భయంకరమైన శాపాల్లో, శ్రమల్లో, శిక్షల్లో, నాశనంలో పడిపోయినారు తండ్రి. చిన్న కుమారుడు ప్రభా ఈ లోకంలో ఉండే పార్టీల కోసం, ఎంజాయ్మెంట్ల కోసం ప్రభా తండ్రితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ప్రభా. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తన జీవితం నాయన కనీసం అన్నం కూడా లేని కంపు కొట్టే స్థాయికి నాయన వెళ్ళిపోయినట్టు మేము చూస్తున్నాం తండ్రి. ఇస్కరియోతు యూదా ప్రభా డబ్బుల కోసం నాయన సేవను, పరిచర్యను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రభా. ప్రతిఫలంగా దేనికోసం, దేనిని సంపాదించుకోవాల్సిన అయితే వెళ్ళాడో ఆ సంపాదించుకుంది వ్యర్థమైపోయింది ప్రభా. తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగేనైనా అబ్రహాం ప్రభా మీకోసం తండ్రి విగ్రహారాధనల్ని, ఆచార సాంప్రదాయాలని, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డారు. ఫలితంగా ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా, అనేక జన్మలకు తండ్రిగా, ఆకాశ నక్షత్రంలో మీరు విస్తరింపజేశారని తండ్రి మాకు తెలియజేస్తున్నారు ప్రభా. యోసేపు ప్రభా మీకోసం నాయన పాపం చేయడాన్ని, చెడు పనులు చేయడాన్ని వదులుకోవడంలో ఇష్టపడ్డాడు ప్రభా. ఫలితంగా ప్రపంచానికి రాజుగా ప్రభా మీరు అతన్ని చేసినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నాయన సేవకులు, విశ్వాసులు ప్రభా నీకోసం ప్రభా తమ ఉద్యోగాల్ని, తమ చేస్తున్న పనులను, తమ డబ్బును, తమ కుటుంబాలని, తమ ఆస్తిపాస్తుల్ని వదులుకోవడానికి, చివరికి తమ ప్రాణాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డారు ప్రభా. ఫలితంగా ప్రపంచాన్ని తలకిందులుగా చేసే వ్యక్తులుగా వారందరూ మార్చబడ్డారు ప్రభా. మేము కూడా నాయనా ఈ లోకం కోసం మిమ్మల్ని వదిలేయకూడదు ప్రభా. మీకోసం ఈ లోకాన్ని మేము పక్కన పెట్టేయాలి తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి ప్రభా. మీకోసం నాయనా మేము చేస్తున్న పనిని, మా ఉద్యోగాలను, వ్యాపారాలని, మా డబ్బును కూడా ప్రభా మీకోసం మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రభా. అలా ఉంటే మమ్మల్ని కూడా ప్రభా ఒక బలమైన వ్యక్తులుగా, సమస్తాన్ని తలకిందులు చేసే వ్యక్తులుగా, అందరి ఎదుట ఒక గొప్ప స్థానంలో మమ్మల్ని ఉంచుతారని తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ నాన్న ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ మాట విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా తమ జీవితాన్ని ఒకసారి పరీక్షించండి, కృప చూపించండి తండ్రి. వారు కూడా నైనా ఈ లోకం కోసం మిమ్మల్ని వదిలేయకుండా
ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఎంజాయ్మెంట్ కోసం మిమ్మల్ని వదిలేయకుండా మీకోసం నాయన ఈ లోకాన్ని వదిలేయడానికి, ఈ లోక ఆచార సాంప్రదాయాల్ని, ఈ లోకంలో ఉండే వాటిని వదిలేసుకోవడానికి ప్రభా వారిలో ఒక స్థిరమైన మనసును పుట్టించండి తండ్రి. మీకోసం ప్రభా ప్రార్థనల కోసం, ఆదివారం ఆరాధనల కోసం, కుటుంబ ప్రార్థనల కోసం, సహవాసాల కోసం నాయన తమ పనులన్నింటినీ పక్కన పెట్టాలయ్యా. తమ ఉద్యోగాలు, వ్యాపారాలని ప్రభా పక్కన పెట్టాలి తండ్రి. తమ కుటుంబ సభ్యుల్ని, తమ కుటుంబాన్ని పక్కన పెట్టాలయ్యా. తమ డబ్బులను, ఆస్తుల్ని, పాస్తుల్ని కూడా ప్రభా వదులుకోవడానికి ప్రభా ఇష్టపడే మనసుని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో మీరు పుట్టించమని బ్రతిమలాడుకోవచ్చు. అలా పుట్టిస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ, కృప చూపిస్తారని నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కొన్ని దేవుని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నేను కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుని కోసము, దేవుని సేవ కోసము, నా పనిని, నా ఉద్యోగాన్ని, నా కుటుంబ సభ్యుల్ని, నా డబ్బుల్ని కూడా నేను వదులుకోవడానికి సిద్ధపడి ఉన్నానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడై నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా.